Hello all, welcome back to Science Feeds. TGCPGate 2025 ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి సిపిగేట్ వాళ్ళు జూన్ 13న అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఈ అఫీషియల్ ప్రెస్ నోట్ ఒకసారి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. దీని ప్రకారం మనకు ఎగ్జామ్ సిపిగేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ 1st వీక్ లో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని మనకు ఈ అఫీషియల్ సర్క్యులర్ ప్రకారం ఒకసారి చూడండి. పాండురంగారెడ్డి సార్ ఎవరైతే సిపిగేట్ కన్వీనర్ ఉన్నారో ఆయన మాట్లాడుతూ, అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఎవరైతే స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇన్కమ్ అండ్ అట్లాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, సో ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుని పెట్టుకోండి, లేటెస్ట్ తీసుకొని పెట్టుకోండి అని ఇక్కడ వీళ్ళైతే ఈ ప్రెస్ నోట్ లో మెన్షన్ చేస్తారు. అసలు అయితే ఆన్లైన్ అప్లికేషన్ కి మనకు ఈ సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఈ సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు. బట్ ఫర్దర్ ప్రాసెస్ కోసం, అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, సో అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అవసరం ఉంటుంది. బట్ ఎగ్జామ్ కోసం అంటే అప్లికేషన్ కోసం అయితే ఈ సర్టిఫికేట్స్ ఎట్లాంటి అవసరం అయితే ఉండదు. బట్ మీకు ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి తీసుకొని పెట్టుకోండి, యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నట్టుగా ఇక్కడ ఈ దీంట్లో అయితే ఉంది. అండ్ ఈ అఫీషియల్ ప్రెస్ నోట్ ప్రకారం చూసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ జూన్ 18న స్టార్ట్ అవుతుంది, జూలై 17న ఎండ్ అవుతుంది. అంటే 1 month టైం ఉంది వితౌట్ లేట్ ఫీ. సో విత్ లేట్ ఫీ కావాలి అనుకుంటే మీకు మళ్ళీ దీన్ని ఇంకా కొన్ని డేస్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు, ఆ డేట్స్ చూసుకోండి. నేనైతే విత్ లేట్ ఫీ అయితే ఏం చెప్పను. సో దీని ప్రకారం మనకు ఈ అఫీషియల్ ప్రెస్ నోట్ ప్రకారం ఆగస్ట్ 1st వీక్ లో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఇందులో ఉంది. సో ఆగస్ట్ 1st వీక్ అంటే అది ఆగస్ట్ 1st నుండి కావచ్చు, ఆగస్ట్ ఏ డేట్ అయినా కావచ్చు, ఆగస్ట్ 1st వీక్ లో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి 2024 లో సిపిగేట్ సీట్స్ 74% సీట్స్ అమ్మాయిలకే కేటాయించాము అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు. ఈ ప్రెస్ నోట్ ఒకసారి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. సో 74% ఆఫ్ సిపిగేట్ సీట్స్ ఆర్ అలాటెడ్ టు గర్ల్స్ స్టూడెంట్స్ డ్యూరింగ్ 2024. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, 33% ఆఫ్ సీట్స్, సపోజ్ ఇప్పుడు 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 సీట్స్ లో 33% సీట్స్ గర్ల్స్ కేటగిరీకి రిజర్వేషన్ చేస్తారన్నమాట. 33% సీట్స్ గర్ల్స్ కి రిజర్వ్డ్ అయి ఉంటాయి. మళ్ళీ 33 పోగా మిగిలిన సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ మిగిలిన సీట్స్ కూడా అందులో మళ్ళీ గర్ల్స్ కి కాంపిటీషన్ ఉంటది, గర్ల్స్ బాయ్స్ తో గర్ల్స్ తో కాంపిటీషన్ ఉంటది. అంటే అది 33% సీట్స్ తో ఉంటారు వాళ్ళకు, అండ్ మిగిలిన సీట్స్ లో కూడా మళ్ళీ గర్ల్స్ కి సీట్స్ కేటాయిస్తారు. సో ఇట్లాంటప్పుడు ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటున్నారు అన్నమాట. సో అబ్బాయిలకు చెప్పేది ఏంటి అంటే చూసారు కదా, సో ఎక్కువ మంది అంటే 74% సీట్స్ గర్ల్స్ కే ఉన్నాయి. అంటే గర్ల్స్ పోయినసారి తీసుకున్నారన్నమాట. సో ఈసారి మీరు ఎవరైనా మంచి యూనివర్సిటీలో పీజీ చేయాలి అనుకుంటే గట్టిగా చదవండి. సో గర్ల్స్ కి మనం కాంపిటీషన్ ఇవ్వాల్సి ఉంటుంది, బాయ్స్ కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అఫ్ కోర్స్. అండ్ ఇంకొకటి మనకు ఎంత టైం ఉందంటే ఇప్పుడు ఈ జూన్ లో లాస్ట్ 15 days ఉంది, అండ్ జూలై మంత్ మొత్తం కూడా ఉంది. అంటే మనకు అవి 30 days, 15 days, ఓన్లీ 45 days టైం మాత్రమే ఉంది. సో ఈ 45 days లేదా 50 days టైంలో ప్రిపరేషన్ చేస్తే గట్టిగా చదివితే సీట్ మీకే వచ్చేస్తుంది, అందులో నో డౌట్. ఓకే, సో చాలా మంది అడుగుతున్నారు, ఇంత తక్కువ టైంలో ప్రిపరేషన్ అవుతుందా, ఈ తక్కువ టైంలో చదివితే యూనివర్సిటీలో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో అట్లాంటిది ఏమి లేదండి, రోజుకు 1 గంట చదవండి. ఓకే, స్టార్టింగ్ రోజుకు 1 గంట చదవండి, 2 రోజులు అయిన తర్వాత రోజుకు 2 గంటలు చదవండి. సో రోజుకి 2 గంటలు చదవండి, మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట చదవండి. నైట్ పడుకునే ముందు చదివిన దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి, అంతే. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఊరికే చదవకుండా సీట్ వస్తుందా, ఇంత తక్కువ టైంలో సీట్ వస్తుందా, ఇంత తక్కువ టైంలో సిలబస్ మొత్తం ఫినిష్ అవుతుందా అని ఆలోచించే లోపు మీరు ఈ ఆలోచించే లోపు 1-2 టాపిక్స్ ఫినిష్ చేయొచ్చు. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లోంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా 2024, 2023 అట్లా. సో ఆ క్వశ్చన్ పేపర్స్ లోంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ కొంచెం అటు ఇటుగా మోడిఫైడ్ గా క్వశ్చన్స్ అయితే వస్తాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లోంచి. సో మీరు ఫస్ట్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయకండి, ఫస్ట్ చదవండి, ఫస్ట్ థియరీ చదవండి. సో థియరీ చదివిన తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సో మీరు లాస్ట్ 10 days ఉంటుంది కదా, సో లాస్ట్ 10 days ఇంకో 10 days అయితే సిపిగేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఎప్పుడు మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి. అప్పుడు అర్థమైపోద్ది మీరు చదివింది మీకు ఎంత బాగా గుర్తుంది, ఎంత బాగా మీరు కరెక్ట్ ఆన్సర్స్ చూస్ చేసుకోగలుగుతున్నారని. అండ్ ఇంకొకటి, మీరు ఫస్ట్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి. ఇప్పుడు
ప్రస్తుతం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే ఆ ఎగ్జామ్, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంత టఫ్ ఉంది, ఎంత డిఫికల్టీగా ఉంది, ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీ సిలబస్ లోంచి అంటే డిగ్రీ సిలబస్ లోంచి ఏ టాపిక్స్ లోంచి ఏ యూనిట్స్ లోంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఓకేనా. సో ఫస్ట్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి, ఆ తర్వాత ఒక మోడల్ పేపర్ సాల్వ్ చేయండి. సో ఈ రెండు సాల్వ్ చేసిన తర్వాత మీకు అర్థమైపోద్ది ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి మీరు ఏ టాపిక్ లో వీక్ గా ఉన్నారు, ఏ టాపిక్ లో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇంకా ఏ టాపిక్స్ పైన ఏ యూనిట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ముఖ్యమైన విషయము, మన ఛానల్లో నేను ఎక్కువ సొల్లు చెప్పను. సిపి గెట్ ఆస్పిరెంట్స్ కి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకే చెప్తా. అది ప్రిపరేషన్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, ఏదైనా సరే. వీడియో టైటిల్ ఒకటి పెట్టి వీడియోలో ఇంకొకటి చెప్పను. ఏదైతే మీకు అవసరమో అది మాత్రమే చెప్తా. సొల్లు సోది ఇదంతా ఉండదు మన వీడియోస్లో. అందుకే మన వీడియోస్ ఒకసారి చూడండి. మీరు చాలా సింపుల్ గా షార్ట్ గా మాక్సిమం 8 minutes లోపే ఫినిష్ చేస్తాను నేను. అనవసరమైన సొల్లంతా చెప్పి 10 minutes 12 minutes అట్లా తీసుకెళ్ళను నేను. సో అందుకని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సిపిగెట్ కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మన ఛానల్లో ఇస్తాను నేను. అండ్ సిపిగెట్ కి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ కూడా ఇస్తాను నేను. అండ్ ఇంకొకటి, రేపు ఆన్లైన్ అప్లికేషన్ మన మొబైల్లోనే కూర్చున్న దగ్గరే ఎట్లా చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేస్తా. మొత్తం కంప్లీట్ అప్లికేషన్ మొత్తం కూడా చూపిస్తా. అండ్ ఇంకొకటి, మీరు ఆన్లైన్ సెంటర్స్ లో, ఇంటర్నెట్ సెంటర్ కావచ్చు, మీ సేవలో కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ మాక్సిమం చెయ్యకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక కస్టమర్ గా చూస్తారు అంతే. యు ఆర్ ఏ కస్టమర్ టు దెమ్. సో మీ తర్వాత ఇంకో కస్టమర్ ఉంటారు, వాడి తర్వాత ఇంకో కస్టమర్ ఉంటారు. సో వాళ్ళకు హడావిడిగా చేస్తారన్నమాట అప్లికేషన్, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి. సో వాళ్ళకు మీ అప్లికేషన్ లో మిస్టేక్ పోయినా ఏం పోయినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. వాళ్ళకి డబ్బులు కావాలి, తొందరగా చేసేస్తారు. సో అట్లాంటప్పుడు మనకు మిస్టేక్స్ చేస్తే ఏమవుతుంది అంటే, ఆన్లైన్ అప్లికేషన్ లో మనకు సిపిగెట్ లో ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. ఓకేనా. మిగిలిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో లాగా ఐసెట్, ఎడ్సెట్ లో లాగా ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. సిపిగెట్ అప్లికేషన్ ఒకసారి మనం సబ్మిట్ చేసినామంటే మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ని మనం ఎడిట్ చేసుకోలేము. కేటగిరీ తప్పు పెట్టినా, నేమ్ తప్పు పెట్టినా, ఏది తప్పు పెట్టినా ఎడిట్ చేసుకోలేము. కాబట్టి మాక్సిమం మీ అప్లికేషన్ మీరే, మీ అందరి దగ్గర మొబైల్స్ ఉండుంటాయి, మీరే మీ అప్లికేషన్ మీరే మొబైల్లోనే చేసుకునేట్టుగా ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఆన్లైన్ అప్లికేషన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తా తొందరలోనే. సో తొందరపడి రేపు ఆన్లైన్ అప్లికేషన్ 18th స్టార్ట్ అయింది కదా అని చెప్పి 18th 18వ రోజున అంటే 18వ తారీఖు రోజు అప్లికేషన్ చేయకండి. ఓ 2 రోజులు అటు ఇటుగా చేద్దాం, ఏమవుతుంది. సో నేను కంప్లీట్ వీడియో అప్లోడ్ చేస్తా మన ఫోన్లోనే ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి వితౌట్ మిస్టేక్స్. ఓకే, తొందరపడకండి, మిస్టేక్స్ చేయకండి. నేను వన్స్ వీడియో అప్లోడ్ చేస్తా, అది చూసి మీరు చేసుకుందరు కానీ. ఓకే.